నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో కొన్ని ఎంబసీలు మూసివేస్తూ ఉన్నారని చెప్పేసి వస్తూ ఉన్న వార్తల నేపథ్యంలో కువైట్ ఇండియన్ ఎంబసీకి వస్తూ ఉన్న భారతీయులకు ముఖ్య గమనికని తెలియజేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఎంబసీ కార్యాలయంలోని అన్ని కౌన్సిలర్ సేవలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఇండియన్ ఎంబసీకి అనుబంధంగా ఉన్న 4 ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లు రంజాన్ మాసం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. శుక్రవారం సెలవని చెప్పేసి ఎంబసీ ప్రకటించింది. అలాగే ప్రస్తుతం ఇండియన్ ఎంబసీకి సంబంధించి 4 కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లు BLS పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అయితే ఉన్నాయి. అందులో మొదటిది కువైట్ సిటీలో ఉందన్నమాట. 3వ అంతస్తు ఆల్ జవహారా టవర్, అలీ ఆల్ సాలెం స్ట్రీట్ అనమాట. రెండవది జిలీబ్ ఆల్ సువైక్ M ఫ్లోర్, నెఫ్టో హైపర్ మార్కెట్ భవనం, ఓల్డ్ అలీవ్ హైపర్ మార్కెట్ దగ్గర జిలీబ్ ఆల్ సువైక్ లో ఎంబసీ కార్యాలయానికి సంబంధించిన పాస్పోర్ట్ కార్యాలయం ఉంది. అలాగే ఫాహిల్లో మనం చూసుకుంటే ఆల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్ M ఫ్లోర్ మక్కా స్ట్రీట్ అనమాట. అలాగే జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే ఆల్ ఖలీఫా భవనం, అలాగే బిల్డింగ్ నెంబర్ 27 2వ అంతస్తు, అలాగే బ్లాక్ 93లో మనం చూసుకుంటే జహరాలో ఇండియన్ ఎంబసీకి సంబంధించిన పాస్పోర్ట్ కార్యాలయం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో లేదా సందేహాల కోసం 24/7 హెల్ప్ లైన్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉంది. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేసి ఎంబసీకి సంబంధించిన ఏవైనా సలహాలు సూచనలు పొందవచ్చని చెప్పేసి ఎంబసీ కార్యాలయం తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సలహాలు, పత్రికా ప్రకటనలు, అప్డేట్లు మరియు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయుల యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.